హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను గ్రూప్ 2 మెయిన్స్ పరంగా ఉన్న 4 సబ్జెక్టులకు ఒకే ఒక బుక్ సరిపోతుందా? సరిపోదా? ఎక్కువ మార్క్స్ రావాలంటే, టాప్‌లో ఉండాలంటే, ఎగ్జిక్యూటివ్ జాబ్ రావాలంటే, ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలు, బిట్ బ్యాంక్స్ చదవాలా? అనే విషయాలైతే చెప్పబోతున్నాను. ముందుగా ఒకే ఒక బుక్ సరిపోతుందా? అనే ప్రశ్నకి నేనైతే ఖచ్చితంగా, డెఫినిట్‌గా ఒకే ఒక బుక్ అయితే సరిపోతుంది. కానీ మీరు ఒక బుక్ తీసుకొని చదవడం మొదలెట్టాక, ఎవరో ఒక ఫ్రెండొచ్చి ఏదో ఒక బిట్ అడుగుతాడు. అది ఆ బుక్‌లో ఉండదు. లేకపోతే ఏదో ఒక ఎగ్జామో, ఒక బిట్ బ్యాంకో చేస్తారు. అందులో వచ్చిన ముక్క ఈ బుక్‌లో కవర్ అవ్వదు. ఇంకో ఫ్రెండొచ్చి కొత్తగా ఒక పుస్తకం వచ్చింది. అది కొత్త ఎడిషన్ అంట. ప్రపంచం మొత్తం అందులో ఉంది అని చెప్తాడు. అది చదివితే బెటర్ అంటాడు. మీరు ఇవన్నీ విన్నాక ఈ బుక్ మీద సాటిస్ఫాక్షన్ మరుండదు. ఇక పరుగులు తీస్తారు పుస్తకాలు కొనడానికి. అలా వెళ్తూ, వెళ్తూ చివరికి అస్సాం వెళ్ళిపోతారు. ఎగ్జామ్ ముందు తెలుస్తుంది మీరు అస్సాంలో ఉన్నారని. అప్పుడు ఏపీలో ఎగ్జామ్ రాయాలని తెలుస్తది. అప్పుడు స్టార్టింగ్ అన్ని బుక్స్ పక్కన పెట్టేసి, స్టార్టింగ్‌లో ఏ బుక్ అయితే చదివారో అక్కడికొచ్చి మళ్ళీ ఆగుతారు. సో, ఇలా కాకుండా మీరు ప్రతి సబ్జెక్ట్‌కి ఒకే ఒక బుక్ అంటే 4 పుస్తకాలు మీ టేబుల్ మీద ఉంటే చాలు గ్రూప్ 2 ఉద్యోగం డెఫినిట్‌గా వస్తుంది. ఇక్కడ మీ టేబుల్ మీద ఉంటే చాలంటే కొనేసి పెట్టుకొని దాన్ని ఎలా పడితే అలా చదివితే కాదండి. నేను ఆల్రెడీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వారందరూ చూడాల్సిన వీడియో అని ఒక వీడియో చేసి అందులో ఒక 5 పాయింట్స్ అయితే చెప్పాను. మీరు ప్రతి బుక్‌ని కూడా 5 పాయింట్స్ అప్లై చేసి చదవండి. అందులో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఆ బుక్ మీద అప్లై చేసి ఫాలో అయితే ఆ బుక్ మీకు డెఫినిట్‌గా లొంగిపోతుంది. అది మీకు సబ్మిట్ అయిపోతుంది. అప్పుడు మీకెప్పుడైతే ఆ బుక్ అంతా క్లారిటీగా వచ్చేస్తదో, అప్పుడు మీరు వేరే బుక్‌కెళ్లారనుకోండి, అప్పుడు ఆ బుక్‌లో ఏదైతే ఆ కొత్త బుక్‌లో ఈ 80% మ్యాటర్ కూడా అందులో కూడా ఉంటుంది. కానీ ఆ 20, 30% మ్యాటర్ ఏదైతే ఈ బుక్ కవర్ చేయదో, ఆ పాయింట్స్ మీరు ఈజీగా కనిపెట్టేయగలరనమాట. అప్పుడు అవన్నీ ఐడెంటిఫై చేసుకొని ఈ బుక్‌లో రాసుకోగలరు. మీరు అలా కాకుండా బుక్స్ రెండేసి బుక్స్ చెప్పాను. నేను ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్‌కి 2 బుక్స్ అయితే చెప్పాను. మీరు ఆ 2 బుక్స్ కూడా పక్క పక్కన పెట్టుకొని చదువుతా వెళ్లారనుకోండి, పూర్తిగా నిజంగానే అస్సాంకెళ్ళిపోతారు. అలా కాకుండా ఏదో ఒక యాంకర్ బుక్ అనమాట. మీరది ఏ బుక్ అయినా పర్వాలేదు. ఏదో ఒక బుక్ తీసుకొని ముందు పర్ఫెక్ట్‌గా ఆ 5 పాయింట్స్ కూడా అప్లై చేసుకొని, ఆ బుక్ మీకింక సబ్మిట్ అయిపోవాలి. అలా చదివాక వేరే బుక్, ఏ బుక్ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అంటే ఒక బిట్ గాని, లేకపోతే ఏదైనా కవర్ అవ్వని అంశాలు కొన్నుంటాయి. ఎందుకంటే ప్రతి రచయిత కూడా ఒక టాపిక్‌కి ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఇంకో టాపిక్‌కి ఇవ్వకపోవచ్చనమాట. సో, అలాంటప్పుడు ఈ రచయిత కాకుండా వేరే రచయిత ఏదైనా ఒక టాపిక్‌కి మంచి ప్రాధాన్యత ఇస్తే, సో, ఆ అంశాలన్నీ కూడా మీరప్పుడు నేర్చుకోవచ్చనమాట. సో, అందువల్ల మీరు ఒక బుక్ పర్ఫెక్ట్‌గా చదివాక, అది ఏ బుక్ అయినా పర్వాలేదు. ఏ బుక్ తీసుకున్నా పర్వాలేదు. ఆ బుక్ పర్ఫెక్ట్‌గా చదివాక, వేరే బుక్ కూడా తీసుకొని ఇది కంప్లీట్ అయిపోయాక, ఆ బుక్‌లో ఉన్న ఆ ఎక్స్‌ట్రా మ్యాటర్ మీరు ఐడెంటిఫై చేయగలరు. ఆ బుక్ అంతా కూడా తొందరగా చదివేయగలరు. సో, ఏదైతే ఈ రచయిత రాయలేదో అక్కడ రాసాడో అంటే ఏ ఏ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో కొన్నిట్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని చెప్పాను కదా! ఆల్రెడీ. సో, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని మీరు అవి కూడా ఈ బుక్‌లోకి నెక్కించుకుంటే సో, మొత్తానికి పర్ఫెక్ట్‌గా తయారవుతదనమాట. అందుకే మీరు టాపర్స్ కూడా చూడండి. ప్రతి టాపర్ కూడా వాళ్ళు చదివే బుక్స్ చాలా వేరీగా ఉంటాయన్నమాట. అంటే వేరేగా వేరియేషన్ ఉంటది. అంటే ఇతను ఒక బుక్ చెప్తాడు. ఇంకొకతను వేరే బుక్ చెప్తారు. కానీ వాళ్ళు ఆ బుక్‌ని పర్ఫెక్ట్‌గా చదివి ఉంటారు ముందు. వాళ్ళు కూడా 2, 3 బుక్స్ రిఫర్ చేసి ఉండొచ్చు. మీకు చెప్తారనమాట. ఇంకా వేరే బుక్స్ కూడా చదివామని చెప్పి. సో, ఎలా చెప్తారంటే ముందు ఆ బుక్ పర్ఫెక్ట్‌గా చదివాక అప్పుడు వాళ్ళు వేరే బుక్‌కెళ్ళి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడం గాని, రాసుకోవడం గాని ఏదైనా చేసుంటారు. సో, ప్రతిసారి అంటే చాలామంది అడుగుతున్నారనమాట. అంటే ఈ బుక్ తీసుకున్నాము ఆల్రెడీ లేదా వేరే బుక్ తీసుకున్నాము. మీరు ఏ బుక్ తీసుకున్నా పర్వాలేదు. అది ఏ బుక్ అయినా పర్వాలేదు. అందులో డెఫినిట్‌గా ఆ 80% మ్యాటర్ అయితే ఉంటుంది. ప్రతి బుక్‌లో ఏదైతే 80% మ్యాటర్ అన్ని బుక్‌లో కూడా సేమ్ ఉంటుంది. అది ముందు సరిగ్గా నేర్చుకుంటే సరిపోతుంది. అది నేర్చుకోకుండా ఎక్కడో లేని బిరుదు గాని, లేకపోతే ఎక్కడో లేని శాసనం గాని మీరు చదివేసి ఉపయోగం ఉండదు. అది చదవడం వల్ల ఏమవుతదంటే ఈ మెయిన్ మ్యాటర్ అంతా కూడా చదవకుండా పోతారు కాబట్టి సో, పర్ఫెక్ట్‌గా ఇలా అయితే చదువుకోండి.